అందరికీ నమస్కారం. శాన్వశ్రీ లెర్నింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము ఆషాఢ మాసం ప్రాముఖ్యత గురించి తెలుసుకోబోతున్నాము. ఆషాఢ మాసం హిందూ చాంద్రమాస క్యాలెండర్లో 4వ నెల. సాధారణంగా జూన్ జూలై మధ్య వస్తుంది. ఈ మాసాన్ని శూన్య మాసం అని అంటారు. అంటే ఈ నెలలో పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి లౌకిక పరమైన శుభకార్యాలు చేయరు. కానీ ఆధ్యాత్మిక సాధనకు, దైవ చింతనకు మరియు ఆరోగ్య రక్షణకు ఇది అత్యంత పవిత్రమైన కాలం. ఈ మాసంలో ముఖ్యమైన విశేషాలు, ఆచారాలు మరి వాటి వెనుకున్న శాస్త్రీయ కారణాలు ఇవేమిటో చూద్దామా? ప్రముఖ పండుగలు మరియు ఆధ్యాత్మికత. దీంట్లో మొదటిది తొలి ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణు క్షీరసాగరంలో శేషతల్పంపై యోగ నిద్రలోకి వెళ్తాడు. ఇక్కడి నుంచే సాధువులు భక్తులకు 4 నెలల పాటు కఠిన నియమాలతో సాగించే చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. బోనాల పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన ఆషాఢ బోనాలు ఈ నెలలోనే జరుగుతాయి. వర్షాకాలం ప్రారంభంలో వచ్చే అంటువ్యాధుల నుండి ప్రజలను కాపాడాలని కోరుతూ మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ వంటి గ్రామదేవతలకు అనగా ఇక్కడ శక్తి స్వరూపిణులకు భక్తితో బోనం సమర్పిస్తారు. గురు పౌర్ణమి. ఆషాఢ మాస పున్నమి గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అంటారు. సామాజిక జ్ఞానాన్ని, సంస్కారాన్ని అందించి గురువులను పూజించే గొప్ప రోజు ఇది. పూరి జగన్నాథ్ రథయాత్ర. ఒడిశాలోని పూరి క్షేత్రంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి సమేతంగా సాగే ప్రపంచ ప్రసిద్ధ రథయాత్ర ఈ మాసంలోనే అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇక మన రెండో టాపిక్ వచ్చేసి ఆచారాల వెనుక ఉన్న శాస్త్రీయ సామాజిక కారణాలు. ఆషాఢ మాసంలో పాటించే ఆచారాల వెనుక మూఢనమ్మకాలు లేవు. కేవలం ప్రకృతి మార్పులకు అనుగుణంగా మన పూర్వీకులు అద్భుతమైన శాస్త్రీయ నియమాలను రూపొందించారు. మొదటిది గోరింటాకు పెట్టుకోవడం. ఆషాఢంలో స్త్రీలు, పిల్లలు ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకుంటారు. ఎండాకాలం ముగిసి వర్షాలు పడటం వల్ల వాతావరణం చల్లబడుతుంది. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడానికి వర్షపు నీటి వల్ల చేతులు, కాళ్ళకు వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ అనగా తామర, గోరు చుట్టూ రాకుండా నిరోధించడానికి గోరింటాకు ఒక సహజమైన యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది.
నెక్స్ట్, కొత్త దంపతులను విడదీయడం. కొత్తగా పెళ్ళైన అమ్మాయిని ఆషాఢ మాసంలో పుట్టింటికి పంపే ఆచారం ఉంది. దీని వెనుక ఒక లెక్కింపు ఉంది. ఈ మాసంలో స్త్రీ గర్భం దాల్చితే వచ్చే ఏడాది తీవ్రమైన ఎండలు ఉండే వైశాఖ అనగా ఏప్రిల్ మే మాసంలో ప్రసవం జరుగుతుంది. పూర్వకాలంలో ఉన్న ఎండల తీవ్రతకు పురిటి బిడ్డలు, బాలింతలు అనారోగ్యం బారిన పడకుండా ఉండటానికి ఈ పట్టింపును పెట్టారు. నెక్స్ట్, వ్యవసాయ ప్రాధాన్యత. మనది వ్యవసాయ ఆధారిత దేశం. ఆషాఢంలో తొలి వర్షాలు పడుతాయి. రైతులు విత్తనాలు వేసే పనుల్లో బిజీగా ఉంటారు. అందరూ శుభకార్యాల హడావిడి ఖర్చులతో పడితే వ్యవసాయం పనులు దెబ్బతింటాయని దేశానికి అన్నం పెట్టే పనులు ఆగిపోకూడదని ఈ నెలలో వేడుకలను నిషేధించారు. నియమాలు. ఇది మన 3వ టాపిక్ అండ్ అత్యంత ఇంపార్టెంట్ టాపిక్. వర్షాకాలం ప్రారంభంలో జీర్ణశక్తి మందగిస్తుంది మరియు ఈగలు, దోమలు వల్ల వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. అందుకే ఈ మాసంలో నాన్ వెజ్ అనగా మాంసాహారంకు దూరంగా ఉండి తేలికగా అరిగే శాకాహారాన్ని, రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరి, అల్లం వంటి పదార్థాలను తీసుకోవాలని ఆయుర్వేదం చెప్తోంది. ముగింపు అనగా కంక్లూషన్. ఆషాఢ మాసం అంటే అరిష్టం కాదు, ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూ మనస్సును దైవ చింతన వైపు మళ్లించే ఒక అద్భుతమైన మార్పు కాలం. ఇక్కడ మార్పు కాలం అనగా ట్రాన్సిషన్ పీరియడ్. That's all for today. Found this video helpful? Don't forget to like, share and subscribe to our channel. See you in the next video. If you have any doubts among this video, please comment in the comment section. And do you want any more videos? Also comment in the comment section. Thank you for watching.